ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డులో ఎన్టీఆర్ నూతన కంస విగ్రహానికి భూమి పూజ చేసిన నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నూడా చైర్మన్ కోటంరెడ్డి కామెంట్స్. నెక్లెస్ రోడ్డు నిర్మించే సమయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీలో ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్లి అభివృద్ధికి సహకరించాలని కోరితే ఫుల్ సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. నెక్లెస్ రోడ్డు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి గొప్ప వ్యక్తి, రాజకీయాల వద్దు, అభివృద్ధి కావాలని చెప్పారు. మంత్రి సపోర్ట్ తో హైదరాబాద్ తరహాలో ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డును అభివృద్ధి చేశారు. వైసీపీ హయాంలో శక్తి వంచన లేకుండా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పనిచేశారు. ఇప్పుడు ఇద్దరం ఒకే పార్టీలో ఉండడంతో ఆయన కోరిక మేరకు నూడా ఆధ్వర్యంలో మళ్లీ రోడ్లు వేస్తున్నాం. ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డును ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తారనే నమ్మకం నాకు ఉంది. త్వరలోనే ఫండ్స్ రాబోతున్నాయి. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డును మరింత అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పిన ప్రతి ఒక్కటి నూడా ఆధ్వర్యంలో చేస్తాం. महागणपति परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम महागणपति देवी देवताभ्यो नमो नमः गणेश शारदा गुरुभ्यो नमः श्री गुरु परब्रह्म देवी देवता नमो नमः लक्ष्म युवरावणे महे गातुं विघ्नाय गातुं विघ्नपते दैवे एसस्तरस्तुनः नस्तर्मांशभ्यः वर्धं विगातवेशम् शम्नस्पति शम्चतुष्पति ओम शांति शांति सहस्रप्रणमो देवी सहस्राशतकृत शतवां प्रियां देवीनां सर्वेश्वरा नमोस्तुते महादेव देवेशामिरकृताग्निं सुवर्णरजतस्रजां चन्द्रां शर्मयं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यविन्देयं गामस्वां पुरुषाणां मर्दमर्दमर्दमर्यां भवन्दादमतु विहासानि देकदा साम्राज्यं भवतु स्वराज्यवैराज्यं परमेश्वरं राजमहा शिवे सर्वात्मके जन्मे त्र्यंबके देवी नारायण नमोस्तुते वास्तुदेवताभ्यो नमो नमः प्रचोदय महादेवताभ्यो नमो नमः कपैष्ठान देवी देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि तपों विश्वतामृतपादशान्तु గ్రామ దేవత ఇరుగాళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి ఈరోజు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఇక్కడ విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహం పూర్తిగా ఒరిగిపోయే పరిస్థితి. అందుకనే ఒక మంచి స్థానంలో ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఆ యొక్క ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని ఆలోచన చేసి అటు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఈరోజు శంకుస్థాపన చేసాం. అది త్వరలోనే పూర్తి చేసి నేను ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మాట ఇస్తూ, ఇదే కాకుండా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉందో, గణేష్ ఘాట్ ఉందో, ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ధికి శక్తివంచంగా కృషి చేస్తామని, ఏదైతే గణేష్ ఘాట్ దగ్గర ఆర్చీల నిర్మాణానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. నూడా సహకారంతో అది పూర్తిగా సాకారమైంది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి. చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఆ రోజు నెక్లెస్ రోడ్డు కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను పోయి ఆయన ఇంటికి పోయి అడిగితే, ఏమన్నా చేసుకో, నేను ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తాను, దీంట్లో రాజకీయాలు వద్దు, అభివృద్ధి కావాలి అనేటువంటి చెప్పినటువంటి ఒక మంచి ఎమ్మెల్యే నా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు. ఆ రోజు నారాయణ గారి సహకారంతో దీన్ని హైదరాబాద్ తరహాలో ఒక నెక్లెస్ రోడ్ రావాలని ఆ రోజు ఇక్కడ కష్టపడటం జరిగింది. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, దాంట్లో భాగమైనటువంటి గణేష్ ఘాట్ అవతల మేము ఓడిపోవటం, ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం, మా శ్రీధర్ వచ్చి కొన్ని ఆయన శక్తివంతం లేకుండా కొన్ని రోడ్లు వేయించడం, దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఆయన కోరికే ఈరోజు ఇక్కడ రోడ్లన్నీ పగిలిపోంటే నూడా ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారు అడగగానే ఇక్కడ మళ్ళీ కొత్తగా రోడ్లు వేయించాం. మంచి కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. అదే రకంగా ఇక్కడ ఒక ఆర్చి వస్తుంది, ఆడొక చిన్న ఆర్చి వస్తుంది. పెద్ద ఆర్చి వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు గణేష్ ఘాట్ టైప్లో వేరేగా మార్చమన్నారు. అది కూడా చేస్తాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా మా శ్రీధర్ చేస్తాయని నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఫండ్స్ రాబోతున్నాయి. తప్పకుండా చేయగలిగేటువంటి సమర్థుడు మా శ్రీధర్ రెడ్డి గారు. అందుకే మంత్రి నారాయణ సహకారంతో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. అదే రకంగా ఇంకొక మంత్రి రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకొక ఎంపీ బీదా మస్తాన్ రావు గారు,
ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు బేదా రవిచంద్ర గారి సహకారంతో, ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే ఏది చెప్తే నోడా చేస్తుంది ఈ డెవలప్కి, ఆయనకు పూర్తిగా సహకరిస్తామని నెల్లూరు ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నక్లెస్ రోడ్లు దీంట్లో భాగమైన గణేష్ ఘాట్ని అందంగా తీర్చిదిద్ది చేస్తామని కూడా తెలియజేస్తుంది.